సార్ కొంచెం వెనక్కి ఈరోజు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం పాడి కౌశిక్ రెడ్డి గారి మీద వారి ఇంటి మీద అరకపూడి గాంధీ వారి బృందాలు వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇది ఉన్మాద చర్య. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం ఉండదు. భౌతిక దాడి అనేది అసమర్థుడి ఆఖరి అస్త్రం. ఇవాళ హైదరాబాద్ మహానగరం 14 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి త్యాగానికి సిద్ధమై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణ జాతిని ఒకే మాట ఒకే బాటగా నడిపి తెలంగాణ వ్యతిరేకులందరి చేత కూడా జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ సాధించబడ్డటువంటి తెలంగాణ 10 సంవత్సరాల అతి అనతి కాలంలో భారతదేశానికే ఆదర్శప్రాయమైనటువంటి పాలన కేసీఆర్ గారి నాయకత్వాన మనమందరం కూడా అనుభవించినాం. హైదరాబాద్ మహానగరం ఈరోజు భారతదేశంలో అభివృద్ధికి కానీ ఆదర్శానికి కానీ లా అండ్ ఆర్డర్ కానీ పెట్టుబడులకు కానీ ఒక చక్కటి వాతావరణాన్ని హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చి యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేటువంటి పాలన కేసీఆర్ గారు కొనసాగిస్తే 9 మాసాల క్రితం అధికారంలోకి వచ్చి నరవి కానటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టేటువంటి మానసిక స్థితి కానీ పరిపాలనా దక్షత కానీ లేక అబాస్ పాలవుతున్నటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి చీత్కారం నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి అనేక రకాలైనటువంటి చిలిపి వెలికిలి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. నిన్నగాక మొన్న ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు పెట్టిన జీవాట్లు కావచ్చు, నిన్న మొన్న శాసనసభ్యులు 10 మందిని ఫిరాయించినటువంటి విషయంలో వచ్చినటువంటి కోర్టు వెలువరిస్తున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, ప్రజా బాహుల్యంలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. కౌశిక్ రెడ్డి గారు పదునైనటువంటి తన చర్చతో ప్రజా బాహుల్యంలో వాళ్ళని ఎండగడుతున్నటువంటి తీరును చూసిన తర్వాత ఇక తట్టుకోలేక చివరికి భౌతిక దాడులే ఏకైక మార్గం అనేటువంటి నీచానికి ఒడిగట్టింది. కాబట్టి మనమందరం కూడా చూసినాం. హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి లక్షలాది ప్రజలు చూస్తుండగా పట్టబగలు ఇటువంటి నీచమైనటువంటి దాడికి ఒడిగట్టడం జరిగింది అనంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వం వేసినటువంటి స్కెచ్ ప్రకారం జరిగినటువంటి చర్యగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం. ఈ చర్యను ఖండిస్తా ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి అరికపూడి గాంధీ గారి మీద ఖచ్చితంగా 307 కేసు పెట్టాలి. ఆయనకు సహకరించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇతరుల మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీ 14 సంవత్సరాలు ఎటువంటి త్యాగాలు ఎటువంటి ఉద్యమాలు చేసిందో కూడా సభ్య సమాజం చూసింది. కాబట్టి ఈరోజు వక్రీకరణల ద్వారా ఎవరినో రెచ్చగొట్టి ఇష్యూను డైవర్ట్ చేసి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. ఇందాక గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు నిందితులు తెలిసి కావాలని తప్పు చేసినటువంటి వాళ్ళు రాస మర్యాదలతో అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటే మరి న్యాయం కోసం ధర్మం కోసం నిన్నటి దాకా 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో గొప్ప హోదాల్లో కొనసాగినటువంటి మంత్రులు వచ్చి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్న పోలీసు వారి నుండి ప్రభుత్వం నుండి స్పందన లేదు అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ స్థాయిలో జరిగినటువంటి కుట్ర. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక కౌశిక్ రెడ్డే కాదు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులం, టీఆర్ఎస్ పార్టీ ఏ చిన్న కార్యకర్త మీద ఎటువంటి అమానుషమైనటువంటి దాడి జరిగినా ఎటువంటి చర్య జరిగినా
దానికి ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళ పరంగా పార్టీ మొత్తం స్పందిస్తుంది. ఈ చర్యను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ అరికపూడి గాంధీ మీద చర్య తీసుకునేంత వరకు మా ఈ నిరసన కొనసాగుతుందనే విషయాన్ని తెలియజేస్తాం.